నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక తెలంగాణలో లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభమైంది. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 9,000 కోట్ల రూపాయలను కేవలం 9 రోజుల వ్యవధిలో విడతల వారీగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఏ రైతుకు ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఏ కేటగిరీకి ఎంత మొత్తం జమ అవుతుంది, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈసారి నిధుల పంపిణీని ప్రభుత్వం దశల వారీగా చేపట్టింది. మొత్తం 9,000 కోట్ల రూపాయలను ఒకేసారి కాకుండా 9 రోజుల పాటు విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడతలోనే దాదాపు 2,482 కోట్ల రూపాయలను 41.37 లక్షల మంది రైతులకు విడుదల చేశారు. ఇక ఇందులో 2 ఎకరాల లోపు భూమి కలిగిన చిన్న సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. 1 ఎకరం లోపు భూమి ఉన్న 14.65 లక్షల మంది రైతులకు సుమారు 878 కోట్ల రూపాయలు, 2 ఎకరాల లోపు భూమి ఉన్న 26.72 లక్షల మంది రైతులకు దాదాపు 1,603 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా నిధులు అందని రైతులకు కూడా రాబోయే రోజుల్లో విడతల వారీగా డబ్బులు జమ కానున్నాయి. ఇటీవల కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు కూడా అర్హత ఉంటే ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. అలాంటి వారు తమ వివరాలను సమీప వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్ సాగు ప్రారంభమైన ఈ సమయంలో పెట్టుబడి అవసరాలు ఎక్కువగా ఉండటంతో ఈ ఆర్థిక సాయం రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే నాణ్యమైన విత్తనాలను రైతు వేదికల ద్వారా అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ నిధుల విడుదల చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, సాగు ప్రారంభ దశలో రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ విడత పంపిణీ పూర్తయితే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల ఖాతాల్లో భారీ మొత్తంలో నిధులు చేరనున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలో ఈ ఆర్థిక సాయం వ్యవసాయ కార్యకలాపాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.